Hello, hi. I am Venugopal Reddy. I am from Suryapet district. I finished my masters in London. I have multiple dislocations from the past years. I visited Apollo Hospital, Jubilee Hills, and I consulted Dr. Kaushik Reddy garu here. And doctor asked MRI scans ki, CT scans ki refer chesaru doctor garu. After that, we went through arthroscopy surgery, and it's been 65 days, and I recovered good, and I can do all the activities. And Dr. Kaushik Reddy garu treated me well. And when it comes to Apollo, when I entered from start to the end, they take care of me very well. And if you want to visit for the sports injuries and any shoulder dislocations or multiple dislocations, you can consult Dr. Kaushik Reddy garu, Apollo Jubilee Hills. They will treat you well. Thank you. Namaste. Na peru Dr. Kaushik Reddy, Senior Consultant Orthopedic Surgeon, Arthroscopy and Sports Medicine Specialist, Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. ఈ రోజు మనతో మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. తను 27 years ఏజ్ తనది. తను సూర్యాపేట నుంచి వచ్చారనమాట. తను ఒక ఐటీ ప్రొఫెషనల్, బట్ హీఈస్ అ వెరీ స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్. సో హీ ప్లేస్ మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడుతుంటారు తను. సో తనకు ప్రాబ్లం ఏంటంటే, తనకు ఫస్ట్ టైం ఒకసారి క్రికెట్ ఆడేటప్పుడు షోల్డర్ డిస్లొకేట్ అయింది. సో డిస్లొకేట్ అయిన తర్వాత దాన్ని రెడ్యూస్ చేశారు. అలా అప్పుడు డిస్లొకేట్ అయినప్పుడు ఏంటంటే తనకు లేబ్రమ్ టేర్ జరిగి ఉంటుంది. అందువల్ల మల్టిపుల్ టైమ్స్, మళ్ళీ ఒక 5-6 times అలా షోల్డర్ డిస్లొకేట్ అవుతూ ఉందన్నమాట. వేరియస్ గేమ్స్లో, లైక్ క్రికెట్ ఆడేటప్పుడు, జిమ్ చేసేటప్పుడు, తర్వాత ఫుట్బాల్ ఆడేటప్పుడు, బాస్కెట్బాల్ ఆడేటప్పుడు, షటిల్ ఆడేటప్పుడు, స్విమ్మింగ్ చేసేటప్పుడు, సో మల్టిపుల్ టైమ్స్ తనకు డిస్లొకేట్ అయింది షోల్డర్. సో తను నన్ను కన్సల్ట్ అయినప్పుడు నేను ఎంఆర్ఐ స్కాన్ అది చేశాక తనకు చెప్పాను, తనకి గ్లినాయిడ్ లేబ్రమ్ టేర్ ఉందని. గ్లినాయిడ్ లేబ్రమ్ అంటే ఏంటంటే, ఆ సాకెట్ ఏదైతే ఉంటుందో షోల్డర్ జాయింట్లో, దానికి ఒక లేబ్రమ్ అంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అది ఆ బాల్ డిస్లొకేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అది టేర్ అయింది తనకి. ప్లస్ ఇలా మల్టిపుల్ టైమ్స్ డిస్లొకేట్ అవ్వడం వల్ల తనకు ఆ గ్లినాయిడ్ సాకెట్ ఏదైతే ఉందో అక్కడ కూడా కొంచెం బోన్ లాస్ లాగా ఏర్పడింది అనమాట. ప్లస్ ఆ షోల్డర్ బాల్లో కూడా హిల్ సాక్స్ లీజన్ అంటాము, అది కూడా ఫామ్ అయింది తనకి. సో ఈ గ్లినాయిడ్ లేబ్రమ్ టేర్ విత్ గ్లినాయిడ్ బోన్ లాస్ అండ్ తనకు ఈ హిల్ సాక్స్ లీజన్, ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏంటంటే తనకు మాటికి డిస్లొకేట్ అవుతూ ఉన్నది తను చేసే యాక్టివిటీ. ఎందుకంటే యాక్టివ్ పర్సన్ కాబట్టి, తను స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడు కాబట్టి అలా డిస్లొకేట్ అవుతుంది. సో తనకి నేను సర్జరీ సజెస్ట్ చేశాను. తనకి ఆర్థ్రోస్కోపీ బ్యాంకార్డ్స్ రిపేర్ విత్ రెంప్లిసాజ్ అంటాము. సో ఈ సర్జరీ చేశామన్నమాట లెఫ్ట్ షోల్డర్లో. ఇప్పుడు 2 months అవుతుంది. తను ఫిజియోథెరపీ అదంతా స్టార్ట్ చేశారు. ఇప్పుడు తన రికవరీ చాలా బాగుంది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ మూమెంట్, ప్రీవియస్ మూమెంట్ తనకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ తను స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటే తనకు కంప్లీట్ రికవరీ వస్తుంది. అండ్ అన్ని స్పోర్ట్స్ మళ్ళీ ఆడగలుగుతాడనమాట. సో ఇలా షోల్డర్ డిస్లొకేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఈ ఇన్స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మా దగ్గరికి వస్తే కనుక అది ఆర్థ్రోస్కోపీ ద్వారా, స్మాల్ కీహోల్ సర్జరీ ద్వారా దాన్ని ట్రీట్ చేయవచ్చు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. మీకు షోల్డర్ డిస్లొకేషన్ అవుతున్నది, షోల్డర్ స్టేబుల్గా లేదు, జారిపోతున్నట్టుగా అనిపిస్తున్నది, పెయిన్ అవుతున్నది అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మీరు ఇక్కడికి అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్కి వచ్చి మమ్మల్ని కలిస్తే దానికి సరైన ట్రీట్మెంట్, సరైన అడ్వైస్ మీకు ఇస్తాము. సో దాని ద్వారా మీ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.